ఎండనక వాననక దుమ్ముదులిని సైతం లెక్క చేయకుండా రోడ్లమీద చెప్పుల కుట్టుకుంటూ చాలీచాలని జీవితాలను గడుపుతున్న దళిత చర్మకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ చర్మకారుల వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల అంతోని కర్నూలు జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మిగనూరు పట్టణానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్కు దళిత చర్మకారులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం వారు కలెక్టర్తో మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో మూతబడిన లెదర్ సొసైటీని తెరిపించి చర్మకారులకు పని కల్పించాలని, అలాగే వయస్సుతో నిమిత్తం లేకుండా చర్మకారులకు పింఛన్ మంజూరు చేయాలని, ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు 2 సెంట్లు ఉచిత నివేశన స్థలం మంజూరు, పక్క గృహాన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రుణాలు మంజూరు చేయాలని, ఫుట్పాత్తుపై చర్మకారులకు మున్సిపల్ అధికారుల నుండి పోలీస్ శాఖ వారి నుండి మానసిక వేధింపులను నిలువరించేలా జిల్లా కలెక్టర్ ద్వారా లైసెన్సును మంజూరు చేయాలని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.